మా ఆయన చంద్రాన్న టీంలో చేసేవాళ్ళు. అండ్ మమ్మల్ని బాగా అవాయిడ్ చేసి అవమానించిందంటే చంద్రాన్న. మా ఆయన అవమానించాడు. నేను అది తీసుకోలేకపోయాను. చంద్రాన్న ఒకసారి నాకు కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు. ఏంటంటే మా ఆయన క్యాటరింగ్ ఉంది, క్యాటరింగ్ బిజినెస్ ఉంది. ఒక 5 ఎపిసోడ్లు మా ఆయన చంద్రాన్న టీంలో జరిగినాయి. అప్పుడు అదిరింది షో కూడా నడుస్తుంది అనమాట జీ తెలుగులో. నేను అప్పుడు ఆర్పీ టీంలో అదిరింది షోలో చేస్తున్నాను, మా ఆయన జబర్దస్త్లో చేస్తున్నారు, చంద్రాన్న దాంట్లో చేస్తున్నారు. చంద్రాన్న దాంట్లో చేసేటప్పుడు 5 ఎపిసోడ్లు నడిచాయి. 6వ ఎపిసోడ్కి కంటిన్యూటీ ఎపిసోడ్ అది సుబ్బు కావాలని. అంటే సుబ్బు క్యాటరింగ్ నడుస్తుంది, పెళ్లి వంట జరుగుతుంది నెల్లూరులో. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అది ఒక దాదాపు 2 లక్షల వ్యాపారం. అది మనకు మిగిలితే ఒక 50,000 దాకా మిగులుతొచ్చు, లేకపోతే ఒక 30,000 40,000 ఒక అమౌంట్ అయితే మిగులుద్ది. ఆ 2 రోజులకి మిగులుద్ది. అది పెద్ద వ్యాపారం. అది జరిగేటప్పుడు అన్న దాదాపు 500 మంది భోజనాల దాకా వస్తున్నారు. సో ఈ టైంలో ఈ ఒక్కరోజుకి ఎక్స్క్యూజ్ చేసి నా స్థానంలో ఎవరినన్నా పెట్టి కామెడీ షో అనేది ఆ స్థానంలో ఎవరినన్నా పెట్టి రన్ చేయొచ్చు. అంతే. నేను టీం లీడర్నండి, కో యాక్టర్స్ ఎవరినైనా పెట్టి రన్ చేయొచ్చు. నేను ఉండాలి ఇంపార్టెంట్, చంద్రాన్న ఇంపార్టెంట్, సుబ్బు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. సుబ్బు అనేది చిన్న క్యారెక్టర్. అది సుబ్బు బదులు అతని మీద కౌంటర్ వేసి రాత్రి ఓడి పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోయిందనో ఏదో ఒక ఓడేసి దాన్ని తప్పించచ్చు. స్క్రిప్ట్ మన చేతిలో ఉంది. కానీ ఆయన ఫోన్ చేసి నాతో మాట్లాడాడు. చంద్రాన్న ఫోన్ చేసి సుబ్బు గురించి అడిగాడు, అమ్మా ఎందుకు రాలేదు అని. అంటే అన్న పరిస్థితులు ఏంటంటే ఆయన క్యాటరింగ్ వర్క్ అన్నా అంటే క్యాటరింగ్ బిజినెస్ ఉన్నప్పుడు ఆ కామెడీ షోలు కూడా చేసుకోమన్నాడు అని అన్నాడు. బిజినెస్ ఉంది కదా అదే చేసుకోమనొచ్చు కదా, ఇది కూడా చేసుకోమన్నాడు అని. చాలా తప్పుగా మాట్లాడుతున్నారన్న మీరు. అంటే ఒక ఆర్టిస్ట్కి ఒకే దాని మీద హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక వ్యాపారం మీద నిలబడకపోతే ఇండస్ట్రీలో వచ్చే అవకాశాల వల్ల జరిగిపోద్దంటే ఎవరికి జరగదు.